వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు చారు చేసి చూపిస్తానండి. దీన్నే కూడా చప్పని చారు అని కూడా అంటారు. ఇందులో పులుపేది వేయకూడదు, టమాటా కూడా వేయకూడదండి. దాంతోపాటుగా బెండకాయ వేపుడు కూడా చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది. ముందుగా పెసరపప్పు చారు చేసుకుందామండి. 100 గ్రాములు తీసుకున్నానండి పెసరపప్పు. 2-3 సార్లు కడిగి పెట్టాను. ఇప్పుడు ఇందులో పప్పు ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. వెలిగించుకుని పప్పు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం. పప్పు చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసుకుని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇందులో కూడా వేసేసుకుని ఇది కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అదే గిన్నెలో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఒక 3 గ్లాసులు పోసానండి వాటర్ పోసుకుని ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలండి. పప్పు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీరికలండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా మరగనివ్వాలండి. ఉల్లిపాయ ఇది మెత్తబడే వరకుని. మరిగిపోయిందండి. ఉల్లిపాయ ఇది కూడా మెత్తబడింది. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేకలు దంచి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని పోపు వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. పోపు వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసుకోవాలండి. ఇప్పుడు పోపు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంతో పాటు బెండకాయ వేపుడు కూడా చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకునండి 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒలిసిన వెల్లుల్లి రేకలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. 2 ఎండుమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకునండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయ ఎక్కువగా వేయించకూడదు, కొంచెం మగ్గితే సరిపోతుందండి. చిన్న టమాటా వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకునండి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ కారం అది ఆయిల్లోని. రుచికి సరిపడా ఉప్పు, బెండకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందండి విడిపోకుండానే. ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఎంత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాకండి మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా వేగలేదండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. వేగిపోయిందండి బెండకాయ. ఇది క్రిస్పీగా అది ఉండదండి, సాఫ్ట్గా ఉంటుంది. రైస్లో కలుపు తింటే బాగుంటుందండి.
ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. నేను చూపించిన 2 రెసిపీస్ మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.